హాయ్ గాయ్స్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. థంబ్నైల్ టైటిల్ చూసే ఉంటారు మీరు. దాంట్లో నడమంత్రపు సిరి అనే ఒక మాట వాడింది. నడమంత్రపు సిరి అంటే ఏంటంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే నియో రిచ్. అంటే ఒక ఫ్యామిలీ ఉందనుకోండి, మామూలు మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్లో ఉన్నారు వాళ్ళు. సడన్గా వాళ్ళకి బోలని డబ్బులు వచ్చేసి రిచ్ అయిపోయారు. ఏ రియల్ ఎస్టేట్లోనో వాళ్ళకి కలిసి వచ్చింది. అలాంటి సందర్భంలో నడమంత్రపు సిరి అనే మాట వాడతారు. వాళ్ళు కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తారు. సినిమా భాషలో చెప్పాలంటే కోకాపేట ఆంటీ అనే ఒక క్యారెక్టర్ మన సినిమాలో చూసాం. సో అలా సడన్గా మనీ వచ్చేసి సడన్గా రీచ్ అయిపోయి కొంచెం ఆడ్గా బిహేవ్ చేసేవాళ్ళు నడమంత్రపు సిరి పట్టిందిరా వాళ్ళకి అంటారు. నేను ఇక్కడ నడమంత్రపు సిరి అని ఏ కాంటెక్స్లో వాడానంటే, యాక్చువల్గా అది పూర్తిగా కరెక్ట్ మాట కాదు, కానీ మీకు ఏదో కొన్ని మంచి మర్చిపోయిన తెలుగు మాటలు మీకు గుర్తు చేయాలని ఒక ఉద్దేశంతో వాడిన మాట అది. నా దృష్టిలో ఇక్కడ నడమంత్రపు సిరి అనే మాట ఎందుకంటే, నడమంత్రం అంటే మిడిల్ ఆర్డర్లో మనకు ఒక సిరి, ఒక స్ట్రెంగ్త్, ఒక రిచ్నెస్ ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో చూసాం. గతంలో లేని రిచ్నెస్. అంటే ఒకప్పుడు యువరాజ్, సురేష్ రైనా లాంటి వాళ్ళు, ధోని లాంటి వాళ్ళు ఉన్నప్పుడు మనకి అలాంటి రిచ్నెస్ ఉండేది. కానీ ఇప్పుడు ఆ తర్వాత మనకి చాలా డొల్లతనం కనిపించింది అనేక సందర్భాల్లో. ఈవెన్ 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో యువరాజ్, ధోని ఉన్నారు, కానీ కొంచెం వాళ్ళు డౌన్లో ఉన్నారు. సో అప్పుడు కూడా మనం 33-3 ఛాంపియన్షిప్ ట్రోఫీ ఫైనల్ 2017లో మహమ్మద్ అమీర్, శిఖర్, రోహిత్ అండ్ విరాట్ని అవుట్ చేశాడు. కానీ ఆ టైంలో మనకి ఆ రికవరీ రాలేదు. హార్దిక్ పాండ్యా ట్రై మధ్య ఒక మంచి ఇన్నింగ్స్ ఆడిన 70 కొట్టినా కూడా మనం వీ కుడ్ నాట్ విన్ అండ్ వీ లాస్ట్ ద మ్యాచ్ బై 180 runs. అలాగే మనం మీకు తెలుసు కదా, న్యూజిలాండ్తో 2019 సెమీఫైనల్లో 5-3 అప్పుడు రాహుల్, రోహిత్ అండ్ విరాట్ అవుట్ అయ్యారు వెంటనే. అక్కడి నుంచి మనం రికవర్ కాలేకపోయాం. ధోని ట్రై చేసినా కూడా ధోని రన్అట్. జడేజా కూడా బాగా బ్యాటింగ్ చేశారు, కానీ కుడ్ నాట్ విన్ దట్ మ్యాచ్. సో మనకి మిడిల్ ఆర్డర్లో ఒక డొల్లతనం అనేది ఇటీవల కాలంలో చూసాం. అది అంటే ఒకప్పుడు మనకి చాలా రోజులుగా, ఒకప్పుడు సచిన్, సెహ్వాగ్, గంగూలీ టాప్ 3 మీద ఎక్కువ డిపెండ్ కావడం. తర్వాత రోహిత్, విరాట్ అండ్ శిఖర్ ధవన్, ఇలా టాప్ 3 మీద మనం డిపెండ్ అవుతూ రావడం. టాప్ 3 బాగా ఆడితేనే, వన్డే కాంటెక్స్లో చెప్తున్నాను, మనం మ్యాచ్లు గెలవడం అనేది గతంలో గతంలో ఇటీవల కాలంలో చాలా సందర్భాల్లో మనం చూసిన పరిస్థితి. కానీ ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో మాత్రం మిడిల్ ఆర్డర్లో మనకి మంచి స్ట్రెంగ్త్. టాప్ ఆర్డర్ అంటే 1-2-3, కానీ 4-5-6లో వాళ్ళని నేను థంబ్నైల్ టైటిల్ మీద పెట్టాను. 4-5-6లో చాలా కన్సిస్టెంట్గా ఆడారు, చాలా కీ రోల్ ప్లే చేశారు. 4-5-6లో ఆడిన, 4లో ఆడిన శ్రేయస్ అయ్యర్, 5లో ఆడిన అక్షర్ పటేల్, 6లో ఆడిన కేఎల్ రాహుల్, ఈ ముగ్గురు కూడా చాలా కీ రోల్ ప్లే చేశారు. వాళ్ళ ముగ్గురు గురించి మాట్లాడు. ఇన్ఫ్యాక్ట్ ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో అందరూ బాగా పర్ఫామ్ చేశారు. 12 మంది ప్లేయర్స్ మనం యూజ్ చేసాం. 12 మంది కూడా చాలా మంచి పర్ఫార్మెన్సెస్ మనకు అందించారు. ఎవరిని తక్కువ చేయాల్సిన అవసరం లేదు. అదిగాక మనకి ఎప్పుడు లేనట్టుగా ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో మనకి ఒక స్ట్రెంగ్త్ కనిపించింది. అదేంటంటే ఆల్ బాక్సెస్ కవర్డ్. అంటే మనకి నెంబర్ 8 దాకా బ్యాటింగ్, బౌలింగ్లో 6 బౌలింగ్ ఆప్షన్స్. మనకి 2023 వన్డే వరల్డ్ కప్లో అది లేదు. మనకి 6 బౌలింగ్ ఆప్షన్స్ ఉండేవి, కానీ ఎప్పుడైతే తొందరగా చాలా ముందే మనకి హార్దిక్ పాండ్యా ఇంజర్డ్ అయ్యాడు, అక్కడ మనకి ఆ ప్రాబ్లం క్రియేట్ అయింది. హార్దిక్ పాండ్యా ఇంజర్డ్ అయిన తర్వాత మనకి 6th బౌలింగ్ ఆప్షన్ లేకుండా పోయింది. అండ్ బ్యాటింగ్లో మనకి 4 టైల్ ఎండర్స్ ఉన్న పరిస్థితి మనకు అనిపించింది. సో అది కూడా మన డిఫీట్ ఇన్ ద ఫైనల్కి ఒక కారణం కూడా అయి ఉండొచ్చు. సో ఇక్కడ మాత్రం మనకి 6 బౌలింగ్ ఆప్షన్స్, క్లియర్ బౌలింగ్ ఆప్షన్స్ అండ్ బ్యాటింగ్ అప్ టు నెంబర్ 8. జడేజా 5 మ్యాచ్ల్లో జడేజా 3 మ్యాచ్ల్లో బ్యాటింగ్ చేశాడంటే నెంబర్ 8 అవసరం మనకి 3 మ్యాచ్ల్లో వచ్చింది. ఆ నెంబర్ 8 ఉండబట్టి మిగతా బ్యాట్స్మెన్, ముందున్న బ్యాట్స్మెన్ కాస్త ఫ్రీడమ్తో ఆడగలిగారు కూడా. సో మనం ఈ ముగ్గురు గురించి మాట్లాడుకుందాం. ముగ్గురులో ముందుగా శ్రేయస్ అయ్యర్ బ్యాటెడ్ బ్యూటిఫుల్లీ. శ్రేయస్ అయ్యర్ టీంలో ఉండేవాడు కాదేమో. ఫస్ట్ మ్యాచ్లో అగేన్స్ట్ ఇంగ్లాండ్తో జరిగిన సిరీస్లో విరాట్ కోహ్లీ ఇంజర్డ్ కాకపోతే ఆ మ్యాచ్లో జైస్వాల్ కనుక బాగా బ్యాటింగ్ చేసి కిల్ కనుక మిడిల్ ఆర్డర్లో క్లిక్ అయి ఉంటే శ్రేయస్ వుడెంట్ హ్యావ్ బీన్ దేర్ ఇన్ దట్ 11. అలాంటి పరిస్థితి తలుచుకుంటే ఇప్పుడు భయం వేస్తుంది కదా. శ్రేయస్ ప్లేడ్ సో బ్యూటిఫుల్లీ. ముఖ్యంగా మిడిల్ ఆర్డర్లో ఆ స్పిన్నర్స్ని కౌంటర్ అటాక్ చేయడం, స్పిన్ థ్రెట్ని నల్లిఫై చేయడం, దాంట్లో శ్రేయస్ ప్లేడ్ వెరీ ఇంపార్టెంట్. చాలా కాన్ఫిడెంట్గా ఆడాడు, స్పిన్నర్స్ని కాన్ఫిడెంట్గా ఎదుర్కొన్నాడు.
దాంతో అవతల బ్యాట్స్మెన్ కూడా ఆ కాన్ఫిడెన్స్ వచ్చే పరిస్థితి కనిపించింది. షార్ట్ బాల్ వీక్నెస్ నుంచి బయటపడ్డాడు, చాలా వరకు షార్ట్ బాల్ వీక్నెస్ నుంచి బయటపడ్డాడు. సో శ్రేయస్ నన్ను అడిగితే ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవ్వాల్సింది. నేను ట్వీట్ కూడా చేశాను, చాలామంది కొంతమంది డిఫర్ అయ్యారు. సచిన్ రవీంద్ర ప్లేడ్ వెల్, కానీ పాకిస్తాన్లో చేశాడు అతను రన్స్, చేసిన 2 సెంచరీలు పాకిస్తాన్లో చేశాడు. శ్రేయస్ అయ్యర్ ఇక్కడ స్లో వికెట్స్ మీద 2 50లు 2 40లు చేశాడు. అవి కూడా ఇంపార్టెంట్ పార్ట్నర్షిప్స్ దాంట్లో మనం చూసాం. సో ఆ పార్ట్నర్షిప్స్ చాలా కీలకమైనవి. ముఖ్యంగా 30 for 3 అయినప్పుడు న్యూజిలాండ్తో గ్రూప్ మ్యాచ్లో అక్షర్తో అతని 98 runs పార్ట్నర్షిప్ వాజ్ వెరీ వెరీ క్రూషియల్. ఆ మ్యాచ్ గెలవడంలో చాలా ఇంపార్టెంట్. అలాగే ప్రతి మ్యాచ్లో ఆ పార్ట్నర్షిప్స్ అతని దగ్గర చూసాం మనం. సో అతను చేసిన ఆ 40s 2 40s 2 50s దేర్ వర్త్ దేర్ వెయిట్ ఈజ్ వర్త్ ఇన్ గోల్డ్. సో వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ బై శ్రేయస్ అయ్యర్. సో శ్రేయస్ అయ్యర్ వాల్యూ ఏంటో మనకి క్లియర్గా అర్థమైంది. ఫస్ట్ మ్యాచ్లో ఒక్క దాంట్లో ఫెయిల్ అయ్యాడు, బంగ్లాదేశ్కి అగేన్స్ట్గా 15 runs క్యాజువల్ షాట్ కొట్టి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత ప్రతి మ్యాచ్లో కూడా హీ వాజ్ అవర్ కీ ఫిగర్. సో ఆ మిడిల్ ఆర్డర్లో స్పిన్నర్స్ రెచ్చిపోతున్న టైంలో వాళ్ళ మీద ఆ కౌంటర్ అటాక్ చేయడం, కొన్ని 6లు కొట్టడం. సో ఆ మిడిల్ ఆర్డర్లో హీ వాజ్ ద కీ మెంబర్ ఫర్ ఇండియా అని ప్రూవ్ అయింది. సో శ్రేయస్ అయ్యర్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ ఇవ్వాల్సింది అతనికి యాక్చువల్గా. అలాగే అక్షర్ పటేల్ 2023 వరల్డ్ కప్ ఆడలేకపోయాడు, ఇంజరీ వల్ల రూల్డ్ అవుట్ అయ్యాడు. మన దగ్గర ఎవరో కామెంట్స్ పెట్టారు ఏంటంటే, అక్షర్ పటేల్ కనుక November 19th నాటి ఫైనల్లో ఉంటే 2023లో మనం గెలిచి ఉండేవాడు. సో అక్షర్ పటేల్ ఈవెన్ T20 వరల్డ్ కప్లో కాస్త ఎర్లీగా బ్యాటింగ్కి వచ్చి అతను చేసిన రన్స్ మనకు బాగా గుర్తు. ఫైనల్తో సహా చాలా కీ రోల్ ప్లే చేశాడు, క్రూషియల్ వికెట్స్ తీశాడు. ఇక్కడ కూడా అదే రకంగా టైట్ బౌలింగ్ చేయడం, క్రూషియల్ వికెట్స్ తీయడం, మ్యాక్స్వెల్ వికెట్ తీయడం ఇన్ ద సెమీఫైనల్. సో అలాగే ఫీల్డింగ్ బాగా చేయడం, ప్లస్ అతని బ్యాటింగ్లో ఎన్ని పార్ట్నర్షిప్స్ ప్రతి మ్యాచ్లో, ఫస్ట్ మ్యాచ్ మినహా ప్రతి మ్యాచ్లో పార్ట్నర్షిప్స్ ఉన్నాయి అతని. మన 98 runs అగేన్స్ట్ విత్ శ్రేయస్ అయ్యర్ ఇన్ ద మ్యాచ్ అగేన్స్ట్ న్యూజిలాండ్. పాకిస్తాన్తో విరాట్ కోహ్లీతో ఒక పార్ట్నర్షిప్, ఒక 40 runs పార్ట్నర్షిప్. సెమీఫైనల్లో, ఫైనల్లో మళ్ళీ పార్ట్నర్షిప్స్. సో ప్రతి మ్యాచ్లో అతను 20s 30s 40s ఎంత చేసినా సరే అవి చాలా చాలా కీలకమైన రన్స్, చాలా కీలకమైన రన్స్. అవన్నీ కూడా మనకి చాలా ఉపయోగపడ్డాయి. కౌంటర్ అటాక్ చేశాడు, లెఫ్ట్ హ్యాండర్గా ఉండి ఆ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ మెయింటైన్ అయ్యేలా చేశాడు. సో అక్షర్ పటేల్ ఎక్కడ ఆడినా, టెస్ట్ మ్యాచ్లో ఆడినా, వన్డేలు ఆడినా, T20s ఆడినా ప్రతి మ్యాచ్లో కాంట్రిబ్యూట్ చేస్తాడు. ఎలాంటి కాంట్రవర్సీస్ లేవు, ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు, అందరితో టీమ్మేట్స్తో చాలా బాగా మింగిల్ అవుతాడు. ఒక షై స్మైల్ ఉంటుంది తన ఫేస్లో ఎప్పుడు. సో ఈజీ గోయింగ్ పర్సన్, నాకు చాలా నచ్చుతాడు అతను. యాజ్ ఎ పర్సన్ ఐ లైక్ హిమ్ అలాట్, అండ్ యాజ్ ఎ క్రికెటర్ ఆల్సో ఈజ్ గ్రోయింగ్ ఎవ్రీడే. ప్రతిరోజు అతను చాలా ఇంప్రూవ్ అవుతూ వస్తున్నాడు. సో ఒక పెద్ద సూపర్ స్టార్గా ఎమర్జ్ అయ్యే అవకాశం ఉంది. కానీ అతను ఏంటంటే ఒక యూటిలిటీ ప్లేయర్. అతను ఒక బ్రహ్మాండమైన మ్యాచ్ విన్నర్ అని అన్నాం, కానీ ఈజ్ వెరీ యూజ్ఫుల్ అండ్ యూటిలిటీ ప్లేయర్. సో అక్షర్ పటేల్ అతని స్టాక్స్ హ్యావ్ గ్రోన్ ఎ లాట్ డ్యూరింగ్ ద లాస్ట్ 2 మేజర్ ICC ఈవెంట్స్ ఖచ్చితంగా. అలాగే కేఎల్ రాహుల్ ఇండియన్ క్రికెట్లో చాలా ట్రోలింగ్ గురే ప్లేయర్. ముఖ్యంగా 2023 వరల్డ్ కప్ ఫైనల్లో అతను చాలా స్లోగా ఆడాడు. స్లోగా అంటే అతను ఒక స్టేజ్లో ఇక నేను యాక్సిలరేట్ చేద్దామన్న టైంలో అతను అవుట్ అయిపోయాడు. సో అతను అది ఎప్పుడు అతనికి ఒక మచ్చగా ఉండిపోతుంది. అనేక రకాలుగా అనేక సందర్భాల్లో ట్రోలింగ్ గురవుతాడు. కానీ నేను అతన్ని పూర్తిగా వెనకేసుకొచ్చాను. నన్ను అందరూ పంత్ ఫ్యాన్ అని చెప్పి అనేవారు. పంత్ నేను వ్యతిరేకిస్తున్నాను అని చెప్పి పంత్ ఫ్యాన్స్ నా మీద చాలా గురువుగా ఉండడం చూశాను నేను. ఎందుకంటే ఐ ఫుల్లీ సపోర్టెడ్ రాహుల్ మాత్రమే ఉండాలి ఈ వరల్డ్ కప్లో. పంత్కి అతనికి మధ్య పోటీ పెట్టకూడదు అని నేను చాలా వీడియోస్లో చెప్పాను. ఎందుకంటే 2022 T20 వరల్డ్ కప్లో దినేష్ కార్తిక్కి పంత్కి పోటీ పెట్టడంలో ఇద్దరు ఫెయిల్ అయ్యారు. సో ఈసారి క్లియర్గా గౌతమ్ గంభీర్ అండ్ రోహిత్ శర్మ, అగార్కర్ వర్ వెరీ క్లియర్. సో ఇంగ్లాండ్ సిరీస్లో పంత్ ఆడలేదు, రాహుల్ మాత్రం కీపింగ్ చేశాడు, రాహులే ఆడాడు. ఇక్కడ కూడా రాహులే కీపింగ్ చేశాడు. అతను ఫుల్ కాన్ఫిడెన్స్ ఇచ్చారు. హీ నీడ్స్ కాన్ఫిడెన్స్. కేఎల్ రాహుల్కి కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. అద్భుతంగా పర్ఫామ్ చేశారు. 1-2 ఫంబుల్స్ ఉంటాయి, వికెట్ కీపర్స్ అందరికీ ఉంటాయి, బట్ హీ కెప్ట్ వికెట్స్ వెరీ వెల్. DRS జడ్జ్మెంట్ సూపర్. ధోని తర్వాత హీఈస్ ద బెస్ట్. నేను ఒక పెద్ద స్టేట్మెంట్ ఇస్తాను, ధోని తర్వాత హీఈస్ ద బెస్ట్
డిఆర్ఎస్ జడ్జ్మెంట్ ఉంటుంది అతను. పర్ఫెక్ట్గా వేస్తాడు. కొన్నిసార్లు క్యాప్టెన్ ఎక్సైట్ అవుతాడు, బౌలర్ ఎప్పుడు ఎక్సైట్ అవుతాడు. బట్ యూ ఫైండ్ హిమ్ వెరీ వెరీ కామ్. హీ సేస్ హైట్ కరెక్ట్ అవుతుంది. హీ సేస్ గోయింగ్ డౌన్ ద లెగ్ సైడ్ అని చెప్తాడు. చాలా కూల్గా డిఆర్ఎస్లో ఎలాంటి ఎమోషన్స్ లేకుండా పర్ఫెక్ట్ జడ్జ్మెంట్కి ఇస్తాడు. అండ్ వికెట్ కీపింగ్లో కూడా పర్ఫెక్ట్గా అతని జడ్జ్మెంట్ చాలా బాగుంటుంది. అతను ఫీల్డ్ సెట్ కూడా చేస్తున్నాడు, మీరు చూస్తుండొచ్చు. వికెట్ కీపర్కి యాంగిల్స్ తెలుస్తాయి, ఫీల్డ్ సెట్ చేస్తాడు. సో రిషబ్ పంత్ లాగా చాలా గట్టిగా మాట్లాడడం అన్నీ చేయకపోవచ్చు. బట్ యాజ్ ఎ కీపర్ హీస్ సైలెంట్ కిల్లర్, స్మైలింగ్ అసాసిన్. అండ్ బ్యాటింగ్ ఎంత బాగా చేశాడు. ఒకసారి అవుట్ అయ్యాడు 23. సో 2 40లు, ఒక 30. ఇంకోసారి బ్యాటింగ్ రాలేదు. సో 3 నాట్అవుట్లు, ఒక 30 నాట్అవుట్, 2 40 నాట్అవుట్స్, ఒక 23 న్యూజిలాండ్తోనే అతను అవుట్ అయ్యాడు. అది కూడా కీలకమైన ఇన్నింగ్స్, ఒక టఫ్ పిచ్ పైన. సో ప్రతి మ్యాచ్లో క్లిక్ అయ్యాడు. లాస్ట్లో ఒక ఇన్సూరెన్స్ లాగా వచ్చాడు. మనకి ఫస్ట్ మ్యాచ్లో బంగ్లాదేశ్లో కొంచెం టఫ్ అవుతుందన్న టైంలో 40 చేశాడు. తర్వాత ఫైనల్లో ఒక 34 నాట్అవుట్, తర్వాత ఒక 40 నాట్అవుట్ ఇన్ ద సెమీఫైనల్. అండ్ ప్రతి మ్యాచ్లో అతను ఆ నెంబర్ 6లో వచ్చి ఆ కీ కాంట్రిబ్యూషన్స్ ఇవ్వడం అనేది మనం చూసాం. చాలా చాలా ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్స్ రాహుల్ ఇచ్చాడు. రాహుల్ ఉన్నంత వరకు అతని షార్ట్ సెలెక్షన్ చాలా కరెక్ట్గా ఉంటుంది. రోహిత్ శర్మ కూడా చెప్పాడు. ఒక కామింగ్ ఇన్ఫ్లుయెన్స్ అతను అందించాడు. చేజ్ టైంలో మనకి లాస్ట్లో ఎలాంటి హికప్స్ లేకుండా, ఎలాంటి తడబాటు లేకుండా, తొట్రుపాటు లేకుండా రాహుల్ ఆ చేజ్ని 3 మ్యాచ్ల్లో బ్రహ్మాండంగా ఫినిష్ చేశాడు. సో కేఎల్ రాహుల్ ఎంత ఇంపార్టెంట్ ఈ టీంకి. నెంబర్ 5లో ఆడకపోయినా పర్వాలేదు, నెంబర్ 6లో ఆడినా సరే, ఎక్కడ ఆడినా అదే కదా. అతన్ని కొన్నిసార్లు కీపింగ్ చేయమంటే కీపింగ్ చేస్తాడు, ఓపెనింగ్ చేయమంటే ఓపెనింగ్ చేస్తాడు. టెస్ట్ మ్యాచ్లో ఓపెనింగ్ నుంచి మిడిల్ ఆర్డర్ నెట్టారు, మళ్ళీ ఓపెనింగ్ చేయించారు మన బీజీటీలో, అక్కడ పర్ఫామ్ చేశాడు. అలాగే వన్డేస్లో కానీ T20స్లో కానీ ఓపెనింగ్ చేశాడు. ఇప్పుడు మిడిల్ ఆర్డర్లో ఇచ్చాడు. 5 అనుకుంటే 5 కాదు 6 అన్నారు. కీపింగ్ అంటే కీపింగ్, లేకపోతే ఫీల్డర్ అంటే ఫీల్డర్, బౌలింగ్ తప్ప అన్నీ చేయించారు అతన్ని. బట్ హీ హాజ్ డన్ ఎక్సీడింగ్లీ వెల్. అన్ని రోల్స్ కూడా బ్రహ్మాండంగా పర్ఫామ్ చేశాడు. సో రాహుల్ని ట్రోల్ చేసేవాళ్ళు, రాహుల్ అంటే ఒక చిన్న చూపుతో ఉండేవాళ్ళకి వాళ్ళందరి నోళ్ళు మూయించాడు. రాహుల్ కానీ, శ్రేయస్ అయ్యర్ కానీ, వాళ్ళ డిట్రాక్టర్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళందరి నోళ్ళు మూయించారు. సో దే హ్యావ్ డన్ మన ఎక్సైటింగ్ లేదు. సో ఇండియన్ క్రికెట్లో కొంతమంది సీనియర్స్ ఇమీడియట్గా కాకపోయినా ఇన్ ఫ్యూచర్ నిష్క్రమించిన వీళ్ళు నెక్స్ట్ లైన్ ఆఫ్ సీనియర్స్ వీళ్ళే కదా, వీళ్ళందరూ రెడీగా ఉన్నారని చెప్పి మనకి ప్రూవ్ చేశారు. సో జడేజా, రోహిత్, విరాట్ కోహ్లీ ఇలాంటి వాళ్ళు ఇవాళ కాకపోయినా రేపైనా వాళ్ళు దే హ్యావ్ టు మేక్ వే ఫర్ అదర్స్. అప్పుడు వీళ్ళు ఫోర్ ఫ్రంట్లోకి వస్తారు. సో ఇండియన్ క్రికెట్ ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అని చెప్పి వీళ్ళు ముగ్గురు ప్రూవ్ చేశారు. హార్దిక్ పాండ్యా నేను చెప్పట్లేదంటే, నేను 4, 5, 6 మిడిల్ ఆర్డర్ వరకు వచ్చాను. హార్దిక్ పాండ్యా ఫినిషర్ రోల్ని ఎక్సలెంట్గా అతను చేశాడు. అలాగే బౌలింగ్ బాగా చేశాడు, ఫీల్డింగ్ బాగా చేశాడు. ఈ వాజ్ కీ మెంబర్. నేను ముగ్గురిని ఎందుకు నేను చెప్తున్నానంటే, మిడిల్ ఆర్డర్లో 4, 5, 6 మనకి ఎంత మంచి రోల్ ప్లే చేశారు. ప్రతి ఒక్కరు పార్ట్నర్షిప్స్ మనం చూసాం కదా, ముఖ్యంగా అక్షర్ పార్ట్నర్షిప్స్ విత్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ మ్యాచ్ దే ఆర్ వర్త్ దేర్ వెయిట్ ఇన్ గోల్డ్ ఖచ్చితంగా. అలాగే శ్రేయస్ అయ్యర్ ప్రతి మ్యాచ్లో బాగా ఆడాడు. అలాగే రాహుల్ ప్రతి మ్యాచ్లో మనకి ఫినిషింగ్ టచ్, అంటే బిగ్ హిట్స్ కొట్టి కాదు, కొన్నిసార్లు బిగ్ హిట్స్ కూడా కొట్టాడు. స్మూత్గా మన చేజ్ని ఫినిష్ చేయడం. సో ఈ ముగ్గురి రోల్ని గురించి నేను స్పెసిఫిక్గా హైలైట్ చేయడం గురించి చెప్పాను. కానీ ఆల్ 12 members who have played in the got chance to play in the 11 have done exceedingly well. So it is a team victory, సమిష్టి విజయం అది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. బట్ ఈ ముగ్గురు గురించి వీళ్ళ ముగ్గురు పర్ఫార్మెన్స్ని హైలైట్ చేయడం కోసం ఈ వీడియో చేస్తాను.